ఎట్లుందన్న 5 సంవత్సరాలు అవుతుంది పరిపాలన వచ్చి ఎట్లుందన్న? బాగుంది, పరిపాలన అయితే బాగుంది. అంటే అంతకుముందు ప్రభుత్వాలు కూడా చూసిరు కదా, రెండిట్లకి తేడా ఏమని? గత ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీలు వాళ్ళ దగ్గరికి పోవాలా, జన్మభూమి కమిటీ నంబర్ల దగ్గర వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఏదైనా పెన్షన్ కానీ ఇంకోటి కానీ చేసుకోవడానికి ఒకటి ఉండే. అది కూడా అందులో కూడా టీడీపీ వాళ్ళకి మాత్రమే చేసేవాళ్ళు, వేరే పార్టీ వాళ్ళకైతే చేసే విధంగా ఉండలేదు వాళ్ళు. కానీ అంటే మరి గతంలో ఈ పథకాలు లేవా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టిరు కదా, వస్తున్నాయి అప్పుడు అన్ని అందరికి? ఖచ్చితంగా 100% వస్తున్నాయి. ప్రతి గడపకు పోయి ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందించితో పాటు మీకు మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంటే ఈ వాలంటీర్ సచివాలయం వల్ల ఉపయోగం ఉందా లేకపోతే నష్టమైన ప్రజలకి? ఖచ్చితంగా 100% సచివాలయం అయితే 100% ఉపయోగం ఉంది. ఇంతకుముందు గత ప్రభుత్వాల్లోన కమ్మదూరుకు పోయి మండల కేంద్రాల్లోన వాళ్ళు లేకపోతే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళు లేకపోతే మళ్ళా ఎన్నికి వచ్చి మరుసటి రోజు పోవాలా, డబ్బు వేస్టా. అదే పాలన ఇక్కడే సచివాలయంలోనే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం, ప్రతి ఒక్క అభివృద్ధి కానీ సచివాలయంతో నుంటే స్టార్ట్ అవుతుంది. మరి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ ఆవిడ ఎట్లా చేసిరు అంటే ఏమన్నా చేసిరా లేకపోతే ఏంటి పరిస్థితి? చేశారు. మా ఊరికి కూడా అయితే మన గ్రామానికి కూడా వచ్చి బాగానే స్పందించింది, బాగానే చేశారు. మరి అంటే ఇప్పుడు కొత్త వారికి ఇచ్చారు కదా రంగయ్య గారు ఎంపీ, ఇప్పుడు ఎంపీగా ఉన్న ఆయన, మరి ఆయనది ఎట్లా ఉంటుంది? బాగుంటుంది సార్, సూపర్ ఉంటుంది. మరి టీడీపీ నుంచి సురేంద్రబాబు గారు ఉన్నారు, మరి ఇద్దరి మధ్యలో ఎట్లా? సురేంద్రబాబు నోటు, రంగయ్య సార్ ఓటు. ఎట్లుందమ్మంటే జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చూసిరు కదా, మంచిగా ఉందా? పథకాలన్నీ వస్తున్నాయా లేకపోతే సంక్షేమ పథకాలు అని చెప్పి కదా, చేత డబ్బులు వచ్చాయి. ఎట్లా ఉందంటే ప్రభుత్వ పనితీరు ఎట్లుందంటావు? అంటే గత ప్రభుత్వాలు చూసిరు కదా అంత ముందు కూడా, తేడా ఏంటి దానికి? తేడా అంటే ఇదే బాగుంది. అది ఎందుకు బాగుందంట? ఎందుకు బాగుందంటే జగన్ది ప్రభుత్వం బాగుంది. అంటే ఎందుకంటే పథకాలా లేకపోతే ఏంటి జనాలకి బాగా? పథకాలు బాగుంది, జనాలకి బాగా చేసినారు. అంటే పథకాలు వస్తున్నాయమ్మా, ఈ వాలంటీర్ వ్యవస్థ అని సచివాలయం పెట్టిర్రు, ఇవన్నీ పెట్టిరు కదా, ఉపయోగపడుతుంది సార్. అంటే రావట్లేదు అంటారు కొంతమంది. మాకేమో అన్ని వచ్చినాయి సార్, ఇవి చేనేతవి వచ్చినాయి, 4 సార్లు వచ్చినాయి. మరి ఉషా మేడం చేసిరు కదా అంత ముందు ఎమ్మెల్యే మీకు, ఉషాశ్రీ, ఆవిడ ఎట్లా చేసిరు ఎమ్మెల్యే? అప్పటి నుంచే వచ్చేస్తా. ఆవిడ బాగా చేసిందా? బాగా చేసింది సార్. మరి సురేంద్రబాబు గారు అని ఒక ఆయన టీడీపీ నుంచి, మరి ఇద్దరులో ఎవరు ఉంటే బెటర్ అంటావు? వైసీపీనే ఈడ వైసీపీ వస్తుంట మళ్ళీ వస్తుంది సార్. ఎందుకు వైసీపీ ఎందుకు రావాలి? బాగా చేసినారు కదా సార్ అంత పథకాలు, అందుకే వస్తాను. అందుకని వైసీపీ వస్తుంది. మీ అంచనాలు ఎట్లుందంటారు? అంటే 5 సంవత్సరాల పరిపాలన చూసిరు కదా, ఎట్లుంది జగన్ పరిపాలన? 5 సంవత్సరాలు ఏం బాగుంది, బాగానే ఉంది. అంటే ఏ విషయంలో, అంటే పథకాలా లేకపోతే ఏ విషయాలు బాగుండవి? నెక్స్ట్ వచ్చి సచివాలయ ఉద్యోగాలు ఎంతమంది బాగుపడ్డారు, ఇప్పుడు ఎంతమందికి సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి. కొందరు ఇప్పుడు కుందిరి మండలం పోవాల్సి ఉండే చేత కాకుండా వాళ్ళంతా ఉంటుండ్రి, వాళ్ళు ఈ వాళ్ళ ఊర్లో వాళ్ళే పని చేసుకుంటుంటారా, అది మంచి పనే కదా. ఇప్పుడు సచివాలయాలతోనే పని చేసుకుంటారు సార్. కానీ అంటే ఈ సచివాలయం వాలంటీర్ అనేది ఉపయోగపడుతుందా ప్రజలకంటే? మీరేమంటారు? పడుతుంది, ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమన్నా ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా కానీ కుందిరి పోవాల్సి ఉంది మేమంతా, ఇప్పుడు ఈడే పని జరుగుతుంది. సో దాని విషయంలో కొంచెం పర్లేదు. కానీ అంటే ఈ సంక్షేమ పథకాలను పెట్టిరు కదా, అంటే అది అందరికి వస్తున్నాయా, ఉపయోగపడుతున్నాయా లేకపోతే? అందరికీ వస్తున్నాయి, వచ్చేవన్నీ అందేవన్నీ అందరికీ అందుతూ ఉన్నాయి, వాళ్ళ ఇంటికే వస్తున్నాయి నేరుగా. ఇప్పుడు పింఛని వాలంటీర్ ఉండేతలకే పొద్దున్న 6 గంటలకి పోయి ఇస్తాడు. అదే ఇంతకు ముందు గవర్నమెంట్లోనా 3 దినాలు అయినా కానీ కట్టల మీద కూకొని కాసుకొని ఉండాల్సి ఉండే, లేకున్నట్లే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ముట్టిస్తున్నారు. మరి ఈసారి ఎట్లుంటదంట మరి ఎలక్షన్? ఈసారి బాగున్నాయి, జగన్ మేము సీఎం అవుతాడు. అంతేనా? ఎట్లుంది ప్రభుత్వం పనితీరు? బాగుంది. అంటే ఎట్లా, ఏ విషయంలో బాగుందంటావు? అంటే పథకాలు ఈ గవర్నమెంట్ వచ్చాక జాస్తి మందికి డబ్బులు కానీ, పెన్షన్ దుడ్లు కానీ, రైస్ కానీ అన్ని అనుకూలాలు బాగా కల్పిస్తారు. అంటే ఏదైతే పథకాలు పెట్టారో అన్ని అందుతున్నాయి అంటారా జనాలకి? ఖచ్చితంగా అందుతున్నాయి. నువ్వు బెంగళూరులో ఉంటే కూడా అందుతూ ఉన్నాయి. ఈ మరి వాలంటీర్ వ్యవస్థ ఎట్లుంది? సచివాలయం వాలంటీర్ బాగుంది, మంచిగా. గత ప్రభుత్వం ఎట్లా? గత ప్రభుత్వాలు కూడా చూసిరు కదా, అంటే అప్పుడు ఎట్లుండే? ప్రభుత్వాలు డబ్బులు తక్కువ కాసుకుండాలా, లైన్ లో ఉండాలి, ఈడ పంచాయతీ ఆఫీస్కి వచ్చి లైన్ లో ఉండాలా. ఆ రోజు కాలేదంటే ఫస్ట్ లైన్ లో ఉండేవాళ్ళంతా వెనక్కి పోవాలి, వెనక్కి పోవాలా, తిరునాడు సెక్రటరీ వాళ్ళు వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, రాలేదు వెనక్కి పోవాలి వాళ్ళు. ఈ రోజు అట్లేం లేదు, నువ్వు ఇంటి దగ్గర 7 గంటలకల్లా ఇంటి దగ్గర ఉంటే లేదు, ఆల్రెడీ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా వాళ్ళు ఏమంటారు అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా
కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమంటారు? అది ఉపయోగపడుతుందా లేకపోతే నష్టం అంటారు? ఉపయోగమే, వాళ్ళు కాక ఏమో చెప్పుకోవచ్చు అంతేగాని ఉపయోగం అంటారు. ఉపయోగం ఇవన్నీ సంతల పథకాలు చేసిన ఉపయోగమే, మంచి ఉపయోగమే జనంకి. ఎట్లా ఉందంటారు ఏపీలో ప్రభుత్వ పనితీరు ఎట్లా? వైఎస్ఆర్ పరిపాలన బ్రహ్మాండంగా సార్. జగన్ సార్ ఏ దాంట్లో కూడా తగ్గిపోకుండా. అంటే ఏ విషయంలో బాగుందంటారు? అంటే సచివాలయం వ్యవస్థ నుంచి ప్రజలకి రోజు ప్రతి నెల 1వ తేదీ ఇంటికి తెల్లవారుజామున ఇంటికి పోవడం, ప్రతి ఇంటికి చేకూర్చేలా అందుతున్నాయి. మరి అంటే సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదు అంటారు, మరి దానికి ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు మంచివి కాదనడానికి అది ప్రజల్లో వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళకి తెలుస్తుంది అంతే. పగవాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళని ఏదో ఒక దాంట్లో వాళ్ళని గబ్బు లేపల్లా అనే బురదజల్లడం మాటలు తప్ప వాళ్ళవి. అంటే గత ప్రభుత్వాలు చూసారు కదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు, టీడీపీ ప్రభుత్వం చూసారు. అప్పుడు ఎట్లుండే రాజకీయం, ఇప్పుడు ఎట్లుందంటారు మరి పరిస్థితి? తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలు అంటూ వాళ్ళ చుట్టూ తిరగల్లా వీళ్ళ చుట్టూ తిరగల్లా అనేది ఒక ఇది అనమాట. ఇప్పుడు అట్లేం లేదు. మన ఇంటి దగ్గరికి కావాల్సింది మన ఇంటి దగ్గరికి వస్తుంది. ఒకవేళ అత్యవసరం అయితే సచివాలయం దగ్గరికి వెళితే మనకు కావాల్సిందంతా అక్కడే దొరుకుతుంది. ఏ సర్టిఫికేట్స్ అయినా మనం ఎక్కడ పోవాల్సిన పని లేదు. ఇంకా అంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు వస్తే చేస్తా అంటారు కదా మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా. అన్ని కాపీ రైట్ సార్, అంతే చేస్తుండేట్టు చెప్తున్నారు అంతే. వాళ్ళు కొత్తగా చేసేదంటూ ఏమి చెప్పట్లేదు. అంటే మరి ఒకవేళ ఈసారి వస్తే చేస్తామంటారు కదా, మరి దాని మీద ఏమంటారు? మరి ఇప్పుడు చేస్తుండేదాన్నే దాన్ని అది కాదు ఇది కాదు అంటున్నారు. మళ్ళీ ఇంక వాళ్ళు వచ్చి చేసేది ఏముంది సార్? వీళ్ళు ఏమంటారు అంటే 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా జగన్ ఓడిస్తామని చెప్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుంది మరి? వైసీపీ వస్తుందా, టీడీపీ వస్తుందా? మరి ఖచ్చితంగా అది ఏమంటారంటే సార్, పందులే గుంపుగా వస్తుంటాయి, సింహం సింగల్ గానే వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా అవుతారు సార్. మరి ఈడ ఎట్లా ఉంటుంది మీ కళ్యాణ దుర్గంలో? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఈసారి కూడా పిడి రంగయ్య సారు ఇంతకు ముందు ఇక్కడ లోకల్గా పనిచేసినాడు, ఏమి పీడీగా పనిచేసిన చేయలేదు అంటారు కదా. ఆయన ఏం పనులు చేయలేదు, ఎంపీగా ఉండి కూడా ఏం చేయలేకపోయాడు సార్. చేసినాడు సార్. వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, ఏదన్నా వాళ్ళు చేశారని చెప్తే మళ్ళీ మేమేం చెప్పేయలేదు కదా అనే విషయంతో వాళ్ళు దాచిపెట్టుకొని చెప్తున్నారే తప్ప ఇంకొక విషయం ఏం లేదు. పరిస్థితి ఎట్లా ఉంటుందా మరి మీ కళ్యాణ? వైఎస్ఆర్ వచ్చేస్తారు సార్.